ఈరోజు ముఖ్యంగా సెట్టిపల్లి సంఘీయులందరూ కూడా ఇరు రాష్ట్రాల సెట్టిపల్లి సంఘీయులందరూ కూడా ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం రాబోయే నవంబర్ 16వ తారీఖున సెట్టిపల్లి వనభోజనాలు 3 సంవత్సరాలు జరుపుకోవడం జరిగింది. ఇది 4వ సంవత్సరం. మరి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షలు దాటి మరి సమీకరించాలి ఈ మీటింగ్ అని చెప్పి మేమందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ముఖ్యంగా నాయకులు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రం నలుమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు సుమారు 1500 మంది ఈ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఎంత వర్షం ఉన్నప్పటికీ అందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఉన్నారు. గతంలో 70,000 తర్వాత 1,00,000 తర్వాత 1,50,000 మంది మరి వనభోజనాలు ఇదే వేదిక మీద ఇదే సైట్లో కూడా పెట్టడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో వెళ్తాం. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, మేము కలిసి ఉంటాం, మా కులాన్ని మేము ప్రేమిస్తాం, ఇతర కులాలను గౌరవిస్తాం అనే సూత్రాన్ని పాటించాలి. సంవత్సరానికి ఒకసారైనా సరే సంఘీయులందరూ ఒక చోట సమావేశమై అందరూ ఒకరికొకరు పరిచయం అవుతారు, ఐక్యత పెరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా మరి ఒక కార్యక్రమం జరుపుకుంటూ వస్తున్నాం. అలాగే ఈసారి కూడా గతంలో కూడా మహిళలు ఎంతమంది వచ్చారో పురుషులు కూడా అంతమంది వచ్చేవారు. ఈసారి మహిళలు కూడా ఎక్కువ వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం. మరి ఈసారి మేము ఊహించిన దానికన్నా మేము మ్యాక్సిమం 1000 మంది వస్తారనుకుంటే సుమారు 1500 నుంచి 2000 మంది ఇక్కడికి రావటం, మరి అందరూ కూడా ఉత్సాహంతో ఉంటాం. మరి రాబోయే నవంబర్ 16న ఖచ్చితంగా ఈ యొక్క సెట్టిపల్లి మన సమారాధన రంగరంగ వైభవంగా జరుగుతుందని, అలాగే ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుందని మరి మేము ఆశిస్తూ ఉన్నాం. దానికి పెద్దలందరూ కూడా పార్టీలు అతీతంగా ఇక్కడికి రావటం జరిగింది. అలాగే ఒక అజెండా లాంటిది కూడా పెద్దలందరూ కూడా ఒక కమిటీ వేసి అజెండా కూడా రూపొందిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మేము ప్రజెంట్ ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నామో మేమందరం కూడా సాధ్యమైనంత వరకు మంచి చేయాలి, మేము ఆకట్టుకోవాలా, మేము చేతనైనంత మంచి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో నిరంతరం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ప్రజల మధ్యన ఉన్న మేమందరం కూడా నిత్యం అందుబాటులో ఉంటూ చేతనైన సేవ చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే మేమందరం కూడా ప్రజల మధ్య ఉండటం జరుగుతూ ఉంది. అలాగే ఈ కార్యక్రమం ఏదైతే నవంబర్ 16 ఉందో మరి అందరూ కూడా ఇదే నా పిలుపుగా భావించి మరి 2 లక్షలు దాటి పైబడి ఈ యొక్క సెట్టిపల్లి వన సమారాధన దిగ్విజయంగా నిర్వహించడానికి మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా మరి క్రౌడ్ పుల్లర్స్గానే భావిస్తూ ఉన్నాం. మరి గతంలో కూడా 500 మందితో పెట్టుకునే తొలి మీటింగు ఈసారి 1500కి చేరిందంటే ఖచ్చితంగా రాబోయే నవంబర్ 16వ తారీఖున జనసంద్రం అవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. మరి మీరు బొకేలు ఇచ్చిన తర్వాత డయాస్ ఖాళీ చేస్తే మరి సోదర సోదరీమణులు అందరూ కూడా మరి సేమ్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఫోటో కూడా సరిగా మరి రాని పరిస్థితి ఏర్పడుద్ది.
హలో దిగండి దయచేసి. రమణ గారు చెప్పాలి. దయించి వేదికను ఖాళీ చేయాలి సోదరులు. మనకి నవంబర్ 16న మీ అందరికీ వేదికని అలంకరించే అవకాశం పెద్ద డయాస్ ఉంటుంది కాబట్టి ఆ సీన్లు అయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు మాత్రం దయించి అర్థం చేసుకోండి మహారాజు.